హాయ్ నమస్తే అండి. మేము వినాయక చవితి ముందు చిన్న షూటింగ్కి వెళ్ళామండి. వినాయక చవితి సాంగ్ అంటే వినాయకుడి మీద ఒక సాంగ్ తీయడం కోసం షూటింగ్కి వెళ్ళాం. ఆ షూటింగ్ స్పాట్ అన్నమాట ఇది. బాగుందా కన్నట్టుకొని ఒక ఫోటో తీసుకో. ఆ రోజు మా పిల్లలిద్దరిని చాలా చక్కగా బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి కొద్దిగా నీట్గా మరి మేకప్ చేయించామండి. అలాగే డ్రెస్సింగ్ కూడా మంచిగా తీసుకొని ఉదయాన్నే కొద్దిగా లేట్ అయింది ఈ మేకప్ వల్ల. అలాగే ఫోటో స్టూడియోని కూడా తీసుకెళ్ళి స్పాట్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ కొమ్మర్లా తుండ్లో దగ్గర కొమ్మర్లా ఉంది కదండి, అక్కడ ఆ స్పాట్కి వెళ్ళి, ఎందుకంటే కొద్దిగా గ్రీనరీగా ఉంటుంది. అలాగే మొత్తం చుట్టూ కొండలు అన్నమాట. ఇంకెక్కడ చూసినా కొండలు ఉంటాయి, పచ్చదనం ఉంటుంది. దానివల్ల ఆ సాంగ్కు సెట్ అవుతుందని చెప్పేసి ఎక్కువ శాతం అక్కడికే వెళ్తాము. చూడండి సార్, చుట్టూ కొండలే, ఇటు చూసినా చుట్టూ కొండలే ఉంటాయి. నువ్వు విగ్రహాన్ని కొంచెం అంతే చాలు రైట్, ఓకే, సరిపోద్ది. మీ నాన్నగారి వైపు వచ్చేసండి, అక్కడే నిల్చోండి, నిలువుగా రామనండి, నిలువుగానే అలాగే నడుచుకోండి. అక్కడ వస్తారు ఇంకే బాగా ముందుగా అయితే మళ్ళీ వాకింగ్ దగ్గర అయిపోద్దండి. వెళ్ళి నడుచుకోండి అండి. చక్కని ఫోటోగ్రాఫర్ ఒక ఆయన్ని తీసుకెళ్ళామండి. చాలా సూపర్గా తీస్తారు. ఫోటోగ్రఫీ కాదు, వీడియో కూడా చాలా చక్కగా తీస్తారు. ఈయన తీసిన వీడియోలు ఎంత హైలైట్ అయ్యో మీరు చూసే ఉంటారు. అలాగే మీరు కూడా కావాలితే తుని లోకల్లో ఉన్న వాళ్ళు ఈయన కాంటాక్ట్ అవ్వచ్చు. ఈయన కాంటాక్ట్ నెంబరు డిస్ప్లే మీద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఈయన గన్నవరం మెట్ట అండి, నర్సీపట్నంకి వెళ్ళే రోడ్లో గన్నవరం మెట్ట ఏరియా ఈయనది. ఓకే సార్, చూడండి సార్, ఇదే మేము తీసుకున్న విగ్రహం వినాయకుడి సాంగ్ కోసం. అలాగే చిన్నపిల్లల కోసం ఇంకో విగ్రహం తీసుకున్నాం. మీకు ఆల్రెడీ లెంగ్త్ వీడియోలో చెప్పాం. 2 విగ్రహాలు, అలాగే మా చిన్నపిల్లలు చేసిన చిన్న విగ్రహం 2-3 కలిపి మేము పూజలో పెట్టడం జరిగింది. అలాగే ఈ సాంగ్ నిమిత్తం ఈ ఫోటోగ్రాఫర్ ఆయనతో చక్కటి స్టిల్స్, చక్కటి వాకింగ్, మంచి టర్నింగ్స్ ఉన్నవి మా పాప ఫోజులు ఇస్తే ఈయన తీశారండి. అలాగే ఈయన కనిపించే ఆయన మా బామ్మర్దండి. ఆ పొలం తాలూకు వ్యక్తితో కష్టకాలం మాట్లాడుతున్నాడు. ఆవిడ కూడా చక్కగా మాట్లాడుతుంది. ఉదయం అంతా పని చేసుకుంది, మేము వెళ్ళేసరికి పనంతా అయిపోయింది. దానివల్ల ఆవిడ కూడా ఫ్రీగా మాట్లాడుతుంది. ఫోటోగ్రాఫ్ అయిన కొద్దిగా స్టిల్స్ మరియు లొకేషను వీడియోలో బాగా పడేలాగా చూసుకున్న తర్వాత తీయడం జరుగుతుందండి. అందుకని మా పిల్ల అలా స్టాండింగ్లో ఉండిపోయింది. చాలాసేపు ఉండిపోవడం వల్ల మా పాప కూడా చేతులు పీకే చూసి ఇంకా దేవుణ్ణి చక్కటి మెత్తడి గడ్డిలో పెట్టి కొద్దిగా ఫ్రీ అయిందన్నమాట. బట్టలకి ఆ విగ్రహం తాలూకు పెయింటింగ్ అంతా కూడా అండిపోయింది. ఎందుకంటే రాత్రే మేము ఫ్రెష్గా తెచ్చాం. ఆ రోజు షూటింగ్ అంటే వినాయక చవితి ముందు రోజే, ఒక్క రోజు ముందు మేము తెచ్చుకోవడం జరిగింది. చాలా కాస్ట్ పెట్టి కొన్నామండి. ఎందుకంటే అప్పటికే మార్కెట్లోకి వినాయకుడి బొమ్మలు ఇంకా డిస్ప్లే చేయలేదు. కానీ మేము వెతికి తిరిగి ఎక్కడున్న బొమ్మలు చూసి ఈ విగ్రహాన్ని మేము ఎంచుకున్నామండి. ఎలా ఉందండి, మీకు నచ్చిందండి? కలర్ కానీ మరి ఆ సైజు కానీ, ఆ వినాయకుడి సైజు కరెక్ట్గా చేతిలో సరిపోయేంత సైజు తీసుకున్నాం. అలాగే చూపిస్తే కనిపించేలాగా విగ్రహాన్ని సైజు తీసుకున్నాం. మీకు కలర్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లేస్ మ్యాచ్ కంప్లీట్ నేర్లోకి వచ్చిందమ్మా, కంప్లీట్ నేర్లో. షూటింగ్ అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే షూటింగ్ స్పాట్కి ఆ రోజు ముందు తయారయ్యే విధానం, దానికోసం ప్రాక్టీసు, ఇవన్నీ కూడుకుంటే కనుక చాలా కష్టం. ఎందుకంటే చూసే వాళ్ళకి షార్ట్స్ తీస్తున్నాం అనుకుంటారు, సింపుల్గా డ్యాన్స్ వేసి ఇలా అప్లోడ్ చేస్తున్నాం అనుకుంటారు. కానీ దాన్ని తీయడం కోసం ముందు రోజు ఎంత ప్రిపేర్ అవుతున్నది మరి తీసే వాళ్ళకి చాలామంది తెలిసే ఉంటుంది. అలాగే మేము చిన్న షార్ట్స్ తీసి మేమేమి ఇబ్బందులు పడుతున్నామంటే మరి పెద్ద ఛానల్ వాళ్ళు కానీ, అలాగే సినిమా వాళ్ళు కానీ, సీరియల్ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడతారో ఒక షార్ట్ కోసం అన్నది మాకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి సార్, స్పాట్ ఎటువంటిదైనా సరే మనం తీసే వీడియో బాగుంటే ఆటోమేటిక్ క్లిక్ అవుతుంది. కాబట్టి అక్కడ పక్కన కొద్దిగా వెండిపోయిన కొబ్బరి మట్టలు ఉన్నా సరే ఆయన తీసే విధానంలో మాకు సాంగ్ చాలా బాగా వచ్చిందండి. ఈయన వెల్లో ఫోటోగ్రాఫర్ కాబట్టి కొద్దిగా ఆయన హ్యాండ్లింగ్ బాగా చేశారు. సరే ఓకే. సరే
బ్యాక్ టర్న్ అలాగుండు వదిలేమ్మా జట వదిలేమ్మా మామూలుగా వదిలే బాగా సెంటర్లో లేదు జట అది అలా చూసారండి. ఒక ఫోటోగ్రాఫరు ఆయన చేసే పని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఎత్తు దెబ్బలున్నా సరే వీడియో కానీ ఫోటో కానీ బాగా రావడానికి సంకల్పంతో ఫోటో కానీ వీడియో కానీ చక్కగా వచ్చే వరకు కూడా ఇంకా ఆయన దృష్టి అంతా దాని మీద ఉంటుంది. ఈ షార్ట్లు అయిపోయా? ఈ షార్ట్లు అయిపోయాయి కదా, ఇంకా నవ్వలేదా? అలా ఉందా? వినాయకుడిని కొట్టమే కదండి, జస్ట్ కాల్ మీద అట్లా అంతే సరిపోతుంది. ఒకసారి అలా చూసి ఓపెన్ చేయండి, పళ్ళు ఓపెన్ చేసిన పళ్ళు అతి రేసినా అది ఉన్నాయా. ఆయన మా బావమరిది కాబట్టి మా బావమరిదితో మా పాప ఎటకన్నా పడుతుందండి. ఆయన్ని కొద్దిగా నవ్వుకునేలా కామెంట్ చేస్తుంది. నువ్వు ఒకసారి ఏం చేస్తావు అంటే అమ్మ ఆవు దగ్గరికి వెళ్ళి కూర్చొని డాన్స్ అయిపోయినామండి, ఓపిక అయిపోతుంది వెళ్ళి. ఈ డాన్స్ అనేది నువ్వు ఎప్పుడన్నా తీసుకుంటూ అది నీలోనే ఉంటుంది. ఇటువంటి వీడియోసే మేము లొకేషన్కి మంచి లొకేషన్కి వెళ్ళినప్పుడు మంచి వీడియోస్ తీసి పెడతాం సార్. ఆ వీడియోస్ అన్ని కూడా కాస్త చూసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ.